హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మాకు నైట్ 11:40 అవుతుంది దగ్గర. ఏంటంటే 10:30కి డ్యూటీ అని చెప్పింది మా మేడము. కరెక్ట్గా 10:01కి వచ్చింది. ఇంకా మేడము వాళ్ళ పిల్ల వస్తే వాళ్ళకి పనులు చేసి మేడానికి ఐబ్రో కలరు అవి పెట్టాను. పిల్లకి వచ్చేసి ఫేస్ వ్యాక్స్ అవి చేసాము. తర్వాత వచ్చేసి మెడిక్యూర్లు అవి చేయించుకున్నారు. ఇంకా అన్ని పనులు అయిపోయి వచ్చేదానికి చూడండి. ఇదైతే మటను తష్రీపా అంట, నాకు తెలియదు, కువైట్ వాళ్ళది. తర్వాత ఇది వచ్చేసి హరీష్ చికెన్తో చేస్తారు, గోధుమలో చికెన్ తోటి. ఇవి రెండు వచ్చేసి మా మమ్మీ ఇచ్చింది. ఇది వచ్చేసి నేను వచ్చే ముందుకి మా ఫ్రిడ్జ్లో ఉంది, ఎలాగొచ్చిందో తెలియదు. ఇది వచ్చేసి స్వీట్ అనమాట, చాక్లెట్ స్వీట్లు అవి. ఇదేంటి అరబీ వాళ్ళు బచ్బూస్ అంటారు, బచ్బూసా ఏంటో తెలియదు. ఇకపోతే ఇది వచ్చేసి చికెన్. తర్వాత వచ్చేసి ఇది రొయ్యలతో చేసిన రైస్. ఇదిగో చూడు, ఇవి రెండు ఒక అన్న ఇచ్చాడనమాట, మా ఫ్రెండ్. చూడండి ఇవన్నీ తినే ఐటమ్స్. ఇవన్నీ నేను ఒక్కదాన్నే తిన్నా. మా ఫ్రెండ్స్కి అలా డ్యూటీకి పొద్దున్నే పార్లర్కి పట్టుకొని వెళ్తానన్నమాట. లేట్ అయిపోయింది. అమ్మయ్య ఈరోజు ఏం చేయాలో ఏంటో అని చెప్పి అనుకొని రూమ్కి వచ్చాను. వచ్చే ముందుకే మనిషికి ఒక ఫుడ్ ఇచ్చేసారనమాట. మనిషికి ఒక ఐటమ్స్ ఇచ్చారు. వీటిల్లో నాకు ఇష్టమైంది రొయ్యల బిర్యానీ, సూపర్గా ఉంటుంది. రంజాను లాస్ట్ వీక్ వచ్చింది. ఫుల్ బిజీగా ఉంటాం ఇప్పటి నుంచి. బ్యూటీ పార్లర్లో ప్రతి ఒక్క చోట ఫుల్ బిజీగా ఉంటారు ఇప్పటి నుంచి పండగ అయిపోయేదాకా. కువైట్లో అయితే 30వ తారీఖు లాస్ట్ అయిపోతుంది రంజాన్. ఈ రంజాన్ నెలలో ఇక్కడ కువైట్ వాళ్ళు కానీ ముస్లిమ్స్ కానీ ఎవరైనా కానీ అలాగా ఫుడ్ చేసి డ్రైవర్లు కానీ పని మనుషులకు కానీ లేదంటే తెలిసిన వాళ్ళకి కానీ చాలామంది ఇస్తారు. అలాగే మాకు కూడా కువైట్ ఇంట్లో నుంచి తెచ్చి ఇచ్చింటే వేరే వాళ్ళకి వాళ్ళు తీసుకొచ్చి మాకు ఇచ్చారు రంజాన్ నెలలో. అలాగా ఈ రంజాన్లో వచ్చేసి నెల అంతా కువైట్ వాళ్ళు కానీ ముస్లిమ్స్లో ఎవరైనా కానీ ఫుడ్ తెచ్చి మిగతా వాళ్ళకి ఎవరికైనా ఇస్తూ ఉంటారు. చాలా పుణ్యం అని చెప్పి ముస్లిమ్స్ నమ్మే విషయం అయితే. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో చూసే వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్. ఓకే, బై బాయ్, అందరికీ గుడ్ నైట్.